నమస్తే, వెల్కమ్ టు SP6 న్యూస్. నేను రాణి. మనలో చాలా మంది తోపుడు పనులలా ఉంటాం. ఎవరో వచ్చి మనల్ని ముందుకు నెట్టే వరకు కదలం. జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఎవరైనా ఒకరిని బాధ్యులను చేసి నిందలు వేస్తాం. ఎందుకిలా? ఎందుకు మనం స్వయం చైతన్యం లేకుండా ఇతరులపై ఆధారపడతాం? ఈ తోపుడు బండి మనస్తత్వం మనల్ని బావిలో కప్పలా చేస్తుంది. బయటి ప్రపంచం తెలియక మనం అలాగే కూపస్థ మండుకాల్లా ఉండిపోతున్నాం. జీవితం అంటే నిత్య చైతన్యం. ఆలోచనలు కొత్తగా ఉండాలి. కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి? విలియం షేక్స్పియర్ ఇలా అన్నారు: ఇగ్నోరెన్స్ ఈజ్ ద కర్స్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఈజ్ ద వింగ్ వేర్ విత్ వి ఫ్లై టు హెవెన్. అంటే జ్ఞానం అనేది దైవ శాపం. జ్ఞానం మనల్ని స్వర్గానికి తీసుకెళ్లే రెక్కల వంటిదని అర్థం. జ్ఞానం మనల్ని ఉన్నతంగా నడిపిస్తుంది. అది మన సంపద. కానీ ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి? చాణక్యుడు చెప్పినట్లు వినయం నుంచి జ్ఞానం పుడుతుంది. వినయం లేకపోతే జ్ఞానం రాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలా అన్నారు: ఏ పర్సన్ హూ నెవర్ మేడ్ ఏ మిస్టేక్ నెవర్ ట్రైడ్ ఎనీథింగ్ న్యూ. పొరపాటు చేయని వ్యక్తి ఎప్పుడూ కొత్తది ప్రయత్నించలేదని అర్థం. వినయంతో కొత్త ఆలోచనలు స్వీకరించాలి. పొరపాట్ల నుంచి నేర్చుకున్నప్పుడే మనల్ని ముందుకు నడిపిస్తుంది. జ్ఞానం సంపాదించడానికి చదవడం ఒక్కటే మార్గం కాదు. జీవితం నుంచి నేర్చుకోవాలి. అనుభవాలు, సవాళ్ళు, వైఫల్యాల ఇవన్నీ మనం లైఫ్ ఈస్ ఏ సక్సెషన్ ఆఫ్ లెసన్ విచ్ మస్ట్ బి లీవ్ టు బి అండర్స్టూడ్. జీవితం అనుభవించి అర్థం చేసుకోవాల్సిన పాఠాలు సమాహారం. ప్రతిరోజు కొత్తగా ఆలోచించండి. పుస్తకాలు చదవండి. ప్రపంచాన్ని అన్వేషించండి. సవాళ్లను స్వీకరించండి. తోపుడు బండి మనస్తత్వాన్ని వదిలేయండి. మీ జీవితానికి మీరే డ్రైవర్. మీ లక్ష్యాల కోసం స్వయం చైతన్యంతో ముందడుగు వేయండి. మాయా ఏంజిలో చెప్పినట్లు, యూ కెనాట్ యూజ్ అప్ క్రియేటివిటీ. ది మోర్ యూ యూజ్, ది మోర్ యూ హ్యావ్. సృజనాత్మకతను ఖర్చు చేయలేరు. మీరు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తారో అంత ఎక్కువగా మీకు ఉంటుంది. మీ ఆలోచనలు విస్తరించండి. మీ జ్ఞానాన్ని పెంచండి. జీవితం ఒక ప్రయాణం. దాన్ని బావిలో కప్పలా కాకుండా ఆకాశంలో విహంగంలా జీవించండి. చదవండి, నేర్చుకోండి. వినయంతో ముందుకు సాగండి. మీ జ్ఞానం, మీ శక్తి, మీ ఆసక్తితో మీ జీవితాన్ని మీరే రూపొందించుకోండి. తోపుడు బండిలా కాదు, మీరు స్వయం చైతన్యం గల శక్తి స్వరూపాలుగా ముందుకు సాగండి.